మెగాస్టార్ పొలిటికల్ బ్రేక్ తీసుకున్నప్పుడు తన తర్వాత ఎవరు నెక్స్ట్ మెగాస్టార్ అన్న చర్చ జరిగింది. కాకపోతే పాలిటిక్స్ వద్దని చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక తన స్థానం తనదే అని తేలింది. కానీ ఒక తరం వెళితే మరో తరం రావాలి. ఆ లెక్కన చిరు తర్వాత ఎవరు మెగాస్టార్ అంటే ఉన్న పలంగా తానే నెక్స్ట్ చిరు అనే పరిస్థితి లేదు. కారణంగా ఏకంగా 6 హీరోలు నెక్స్ట్ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. ఆ చర్చకు కారణం టిల్లు స్క్వేర్ మూవీనే. ఎందుకో చూసేయండి. టాలీవుడ్లో చిరు తర్వాత చిరు అంటే అయితే పవన్ కళ్యాణ్ అవ్వాలి, లేదంటే చిరు వారసుడు రామ్ చరణ్ అవ్వాలి. కానీ ఇద్దరికీ ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇద్దరికీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి చిరు కాబట్టి తన స్థానంలో మరో స్టార్ అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఉండాలి. ఈ రూల్ పరంగా చూస్తే చిరు తర్వాత ఆ స్థానంలో అంతలా ఎదుగుతారో లేదో కానీ అలా ఒంటరిగా వచ్చి దూసుకెళ్తున్న స్టార్స్ లిస్ట్ పెరుగుతోంది. రవితేజ అలా వచ్చినవాడే, కానీ మరీ మెగాస్టార్ అంత స్థాయిలో దూసుకెళ్లే పరిస్థితి అయితే లేదు. న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపున్న క్రౌడ్ పుల్లర్ అనిపించేంత ఇమేజ్ రాలేదు. విజయ్ దేవరకొండ, సిద్ధు, విశ్వక్సేన్, నవీన్ పోలిశెట్టి, అడవిశేష్ ఇలా అంతా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నారు. అదేంటో పాన్ ఇండియా లెవెల్లో కూడా వీళ్ళకైతే హిట్లు లేదంటే మంచి నటులుగా గుర్తింపు దక్కింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏకంగా చరణ్, బన్నీ, తారక్ రేంజ్కి ఎదగడం కాదు, సాలిడ్ హిట్ పడితే వాళ్ళకి పోటీ ఇస్తాడు అనేంతగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో అడవిశేష్ హీరోగానే కాదు, రైటర్గా, దర్శకుడిగా తన కెరీర్ని తానే నిర్ణయించుకోగలిగాడు. విశ్వక్సేన్ కూడా అదే బాటలో నటుడిగా, దర్శక నిర్మాతగా గట్టెక్కాడు. సిద్ధు టిల్లు స్క్వేర్తో 100 కోట్లు కాదు 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది స్టార్స్ వస్తూ ఉంటారు. కానీ అదేంటో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్తో ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల వారసులనే భయపెట్టేస్తున్నారు. విజయ్ దేవరకొండ, నాని, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, నవీన్ పొలిశెట్టి, అడవిశేష్ ఈ 6గురికి యూత్లో క్రేజ్, అలానే మార్కెట్, దానికి తోడు మంచి నటులుగానే గుర్తింపు దక్కింది. సిద్ధు, విశ్వక్, అడవిశేష్ అయితే రైటింగ్, డైరెక్షన్లో ప్రవేశించి తమ ఫ్యూచర్ని తామే నిర్మించేసుకుంటున్నారు. కాబట్టే నెక్స్ట్ మెగాస్టార్ కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదు, దర్శక రచయిత కూడా కావచ్చనే అభిప్రాయం పెరిగింది.